Hello everyone, welcome to TEJAS Academy and welcome to the session of Hindu Editorial. I am Pawan Kumar, Faculty of English. Let's begin with today's editorial. I always tell you one thing before beginning with every editorial. మీకు ప్రతి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకటే చెప్తా అండి, ఈ వీడియోస్ చాలా యూస్ఫుల్ అండి. మీకు ఇందులో వొకాబులరీ, గ్రామర్ దట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ఇంగ్లీష్ సబ్జెక్ట్. ఇంగ్లీష్లో స్కోరింగ్ చేయాలి, ఎక్కువ మార్క్స్ రావాలి అంటే ఖచ్చితంగా న్యూస్ పేపర్ చదవాలి. న్యూస్ పేపర్ చదివినప్పుడు అందులో వర్డ్స్ కానీ సెంటెన్స్ ఫార్మేషన్ కానీ అన్నీ మీరు కలెక్ట్ చేసినట్లయితే మీకు ఇంగ్లీష్ సెక్షన్స్, క్లోజ్ టెస్ట్, రీడింగ్ కాంప్రిహెన్షన్, జంబుల్ సెంటెన్సెస్ ఏదైనా సరే ఈజీగా చేయగలుగుతారు. అదర్వైజ్ చాలా కష్టం అవుతుంది. So what you have to do is you have to keep a notes and you have to take down the words from the video and read along with me and do subscribe to our channel. మరి ఈ ఎడిటోరియల్ ఏమి ఇచ్చాడు అంటే, సో దిస్ ఈస్ టైటిల్ ఆఫ్ ద హెడ్లైన్స్ ఆఫ్ ద ఆర్టికల్. ఏమి ఇచ్చాడంటే ఛాలెంజ్ ఆఫ్ చేంజ్ అంటాడు. దేనిపైన అంటే ఛాలెంజ్ ఆఫ్ చేంజ్ గురించి ఛాలెంజ్ అంటాడు. ఇక్కడ అంటే ఆన్ ద రియాలిటీస్ పైన ఇన్ ఇరాన్లో జరుగుతున్నటువంటి రియాలిటీస్ పైన అండ్ ద నీడ్ ఫర్ రీఫార్మ్స్ అన్నాడు. టైటిల్లో ఏమి ఇచ్చాడు అంటే టైటిల్ కెనాట్ బి అండర్స్టూడ్ అన్లెస్ వి రీడ్ కంప్లీట్ ఆర్టికల్. టైటిల్ ఏమి ఇచ్చాడు అంటే ఇరాన్లో జరుగుతున్నటువంటి అమ్మాయిల పైన, అంటే వాళ్ళ స్కూల్కి వెళ్ళొద్దు, చదువుకోవద్దు, వాళ్ళ మీద జరుగుతున్న ట్యాక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి జరగకూడదు, అంటే ఆఫ్ఘనిస్తాన్ లాగా కూడా ఇరాన్ తయారవుతుంది అని చెప్పి ఈ కాన్సెప్ట్ ఇచ్చాడు. వాళ్ళకు ఆ రీఫార్మ్స్ అవసరము, అంటే పాలసీ చేంజెస్ రావాలి, అమ్మాయిల పైన అలా అటాక్ జరగకూడదు, వాళ్ళకు కూడా ఫ్రీడమ్ ఇవ్వాలి, వాళ్ళకు ఇలా రిస్ట్రిక్ట్ చేయదు వాళ్ళ పైన అని కాన్సెప్ట్ అండి. అండ్ టైటిల్ వచ్చేసి మనకు ఆర్సీలో వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద ప్యాసేజ్ అంటే ఇలా తీసుకోవాలి. మనం మొత్తం చదివాక టైటిల్ ఆన్సర్ చేయొచ్చు. అండ్ దిస్ ఈస్ సబ్ హెడింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ విల్ గివ్ యూ ద మెయిన్ ఐడియా అబౌట్ ద ఆర్టికల్. ఆథర్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఇందులో ఉంటుంది. మీకు వాట్ ఈస్ ద ఒపీనియన్ ఆఫ్ ద ఆథర్ అని చెప్తాడు కదా, ఇది ఒపీనియన్ అనమాట. మరి ఈ సబ్ టైటిల్ అనేది ఒక సెంటెన్స్ కాబట్టి ప్రతి సెంటెన్స్ అర్థం కావాలంటే కంపల్సరీ వీ రిక్వైర్ సబ్జెక్ట్ వర్బ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి సెంటెన్స్లో సబ్జెక్ట్ వర్బ్తోనే మీనింగ్ వస్తుంది. మరి ఈ సబ్ టైటిల్ అనేది సబ్జెక్ట్ ఏంటి, దాని యొక్క ఒపీనియన్ ఏంటి, సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏదో చూద్దాము. ఇరాన్ వచ్చేసి మనకి ఇక్కడ సబ్జెక్ట్ అండి, మస్ట్ ఇది హెల్పింగ్ వర్బ్ అండ్ ఆప్ట్ అనేది V1 ఫామ్. ఆప్ట్ అంటే చూస్ అంటే ఏంటంటే ఇరాన్ మస్ట్ ఆప్ట్ ఫర్ రీఫార్మ్స్ అంటున్నాడు. ఇరాన్ ఖచ్చితంగా రీఫార్మ్స్ చేయాలి, చూస్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. ఇరాన్ మస్ట్ ఆఫర్ రీఫార్మ్స్ అండ్ ఫ్రీడమ్స్ ఎస్పెషల్లీ ఫర్ ఇట్స్ ఉమెన్కి సంబంధించి రీఫార్మ్స్ కానీ ఫ్రీడమ్ కానీ తీసుకురావాలని ఆథర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాడు. మరి ఏంటి అసలు ఎందుకు ఇలా అంటున్నాడు అతను మరి చూద్దాం. చూడండి, దిస్ ఇస్ ద పారాగ్రాఫ్. ఎవ్రీ పారాగ్రాఫ్ కన్సిస్ట్ ఆఫ్ సెట్ ఆఫ్ సెంటెన్సెస్ కదా. ప్రతి పారాగ్రాఫ్లో సెంటెన్సెస్ ఉంటాయి, ప్రతి సెంటెన్స్ ఒక్కొక్క మీనింగ్ ఇస్తూ ఉంటుంది. రీఅరేంజ్మెంట్ కానీ మీకు ఖచ్చితంగా రావాలంటే సెంటెన్సెస్ మీద మనం స్టెప్ బై స్టెప్ ఒక ఆర్డర్లో వెళ్తూ ఉండాలి. దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ డిస్క్రిప్ట్ రైటింగ్, UPSC ఎగ్జామ్స్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామ్ డిస్క్రిప్ట్ రైటింగ్లో కూడా యూజ్ అవుతుంది. మరి ఇందులో ఫస్ట్ సెంటెన్స్ చూడండి. ఈ ఫస్ట్ సెంటెన్స్లో మనకి సబ్జెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. ఎవ్రీ సెంటెన్స్ సబ్జెక్ట్ వర్బ్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. సబ్జెక్ట్ వచ్చేసి ద రిమార్క్ అంటే మీకు తెలుసు కదా. అండ్ వర్బ్ వచ్చేసి మనకి ఈజ్, అంటే ది రిమార్క్ ఈజ్ ఉంది, రిమార్క్ అనేది ఉంది అని చెప్తున్నాడు. ఎలా? ఏ డెఫాక్టో అంటే రియాలిటీ, ఖచ్చితంగా ఉంది, రియల్గా ఉందంట. ఏది రియాలిటీ ఆఫ్ కన్ఫర్మేషన్ ఆఫ్ రిపోర్ట్ సంబంధించి ఆ రిమార్క్ అయితే ఉంది అని చెప్తాడు. ఏ రిమార్క్ అంటే రిమార్క్ బై ఇరాన్ సుప్రీం లీడర్ అయటొల్లా అలీ ఖమేనీ. ఏ రిమార్క్ అంటే దట్ పాయిజనింగ్ గర్ల్స్కి పాయిజన్ చేయడము ఈజ్ అన్ అన్ఫర్గివబుల్ క్రైమ్ ఏదైతే ఉందో, ఈజ్ షూర్గా ఉంది, కన్ఫర్మేషన్ రిపోర్ట్స్ సంబంధించి షూర్గా ఉందంట. ఏ రిపోర్ట్స్ అవి అంటే దట్ ద థౌజండ్స్ ఆఫ్ గర్ల్స్ అక్రాస్ ద ఇస్లామిక్ రిపబ్లిక్లో thousands of girls have been subject to poison attacks over the last few monthsగా ఇస్లామిక్ రిపబ్లిక్లో అంటే స్కూల్ గర్ల్స్కి పాయిజన్ పెట్టడము, పాయిజన్ అటాక్స్ చేయడం అనేది ఆ రిమార్క్ ఏదైతే ఉందో రిపోర్ట్స్ ప్రకారం చూసినట్లయితే ఖచ్చితంగా ఉంది అని చెప్తున్నాడు. డిఫాక్టో అంటే షూర్గా ఉంది, అంటే రియల్గా కన్ఫర్మేషన్ ఉంది అని చెప్తున్నాడు, యాక్చువల్గా అని చెప్తున్నాడు. నెక్స్ట్ స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్లో మనకు అది ఆ రిమార్క్ అనేది ఉంది అని చెప్పాడు. నెక్స్ట్ స్టేట్మెంట్ చూసినట్లయితే దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి ద ఫస్ట్ సచ్ ఇన్సిడెంట్, ఇది మనకి సబ్జెక్ట్. అండ్ వాజ్ హెల్పింగ్ వర్బ్
అండ్ రిపోర్టెడ్ V3 ఫామ్. ఎప్పుడైనా మనకి బీ ఫామ్స్ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీన్, బీయింగ్ వచ్చి V3 వస్తే దట్ ఈస్ ప్యాసివ్ వాయిస్, అంటే యాక్షన్ గోస్ బ్యాక్ టు సబ్జెక్ట్. ఇక్కడ మనకి ద ఫస్ట్ సచ్ ఇన్సిడెంట్ అనేది సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్ వచ్చేసి వాజ్ అండ్ రిపోర్టెడ్, అంటే ఇది పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, ఇది జరిగిపోయింది అని చెప్పేసి. ఏంటంటే ద ఫస్ట్ సచ్ ఇన్సిడెంట్ అంటే పాయిజన్ చేయడం, అంటే పాయిజనింగ్ అటాక్, పాయిజన్ అటాక్స్ చేయడం అమ్మాయి పైన ఏదైతే ఉందో, ద ఫస్ట్ సచ్ ఇన్సిడెంట్ వాజ్ రిపోర్టెడ్ ఇక్కడ ఈ నవంబర్లో రిపోర్ట్ అయిందట ఇన్ ద హోలీ సిటీ ఆఫ్ క్వామ్. హోలీ సిటీ ఆఫ్ క్వామ్లో ఈ ఫస్ట్ ఇన్సిడెంట్ అనేది రిపోర్ట్ చేయడం జరిగిందంట. అమిడ్స్ట్ మధ్యలో, ఎక్కడ అమిడ్స్ట్ ఉమెన్స్ ప్రొటెస్ట్, ఏదైతే ఉమెన్ ప్రొటెస్ట్ చేస్తున్నారో, ఉద్యమం చేస్తున్నారో ఆ టైంలో, ఏ ప్రొటెస్ట్ అది అంటే దట్ రెఫర్స్ టు ప్రొటెస్ట్ దట్ వర్ ట్రిగ్గర్డ్ బై ద డెత్ ఆఫ్ ఇరానియన్ కుర్దిష్ ఉమెన్ మషా ఆమని, ఎవరు, వైల్ ఇన్ ద కస్టడీ ఆఫ్ ద ఇన్ఫేమస్ మొరాలిటీ పోలీస్. పోలీసుల కస్టడీ చేత ఎవరైతే చనిపోయారో ఈ అమ్మాయి, సో ఇరానీ కుర్దిష్ ఉమెన్ ఎవరైతే చనిపోయారో ఆ టైంలో ఈ ప్రొటెస్ట్లు అనేవి జరిగిన టైంలో ఈ ఇన్సిడెంట్ అనేది జరిగిందని చెప్తున్నాడు. అంటే ఈ ఫస్ట్ సచ్ ఇన్సిడెంట్ వాజ్ రిపోర్టెడ్ ఇన్ నవంబర్ ఇన్ ద హోలీ సిటీ ఆఫ్ క్వామ్. ఎప్పుడు జరిగిందట అంటే అమిడ్స్ దిస్, ఈ ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు జరిగిందంట. ఏ ప్రొటెస్ట్ అంటే ఆ ప్రొటెస్ట్లో వచ్చేసి ఈ అమ్మాయిని చంపడం, అంటే డెత్ కస్టడీలో చంపేయడము అనేది ఏదైతే జరిగిందో అప్పుడు జరిగినటువంటి ఈ ప్రొటెస్ట్లో ఇదంతా జరిగిందంట. ఫస్ట్ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది, ఫస్ట్, ఇది మీకు చాలా ఇంపార్టెంట్, ఇన్ ద హోలీ సిటీ ఆఫ్ క్వామ్ ఫస్ట్ ఇన్సిడెంట్ ఇక్కడ రిపోర్ట్ జరిగింది ఈ ఇయర్. ఇదంతా ఆర్సీలో మీకు అడుగుతూ ఉంటాడు ఏ ఇయర్లో ఏం జరిగింది అని చెప్పేసి. క్లియర్. నెక్స్ట్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి థౌజండ్స్ ఆఫ్ గర్ల్స్ మనకి సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి వర్ హెల్పింగ్ అండ్ ఎఫెక్టెడ్ V3 ఫామ్. అంటే ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ గర్ల్స్ ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ వర్ అనేది ప్లూరల్ వర్బ్ వస్తుంది. అండ్ వర్ ప్లస్ V3 వచ్చింది అంటే దట్ ఈస్ ప్యాసివ్ వాయిస్, అంటే యాక్షన్ వాళ్ళకి జరిగింది. అక్కడ థౌజండ్స్ ఆఫ్ గర్ల్స్ వర్ ఎఫెక్టెడ్, వాళ్ళకి ఎఫెక్ట్ జరిగింది అని చెప్తున్నాడు. చూద్దామా కాంటెక్స్ట్. సిన్స్ దెన్ అంటే అప్పటి నుంచి, ఎప్పటి నుంచి, ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి, ఈ ప్రొటెస్ట్ జరిగినప్పటి నుంచి, అప్పటి నుంచి, సిన్స్ దెన్ అప్పటి నుంచి థౌజండ్స్ ఆఫ్ గర్ల్స్ అట్లీస్ట్ 25 ఆఫ్ ఇరాన్స్ 35 ప్రావిన్సెస్లో వాళ్ళ యొక్క 31లో ఒక 25 అయినా కూడా ప్రావిన్సెస్లో వర్ రిపోర్టెడ్లీ ఎఫెక్టెడ్ బై ద పాయిజన్ అటాక్స్. అందులో ఖచ్చితంగా అంటే థౌజండ్స్ ఆఫ్ గర్ల్స్ అనేది 25 ఆఫ్ ద ఇరానీస్ 31 ప్రావిజన్స్లో ఈ అటాక్స్ చేయడం జరిగింది అని చెప్తున్నాడు అప్పటి నుంచి. ఓకే, ఈ ప్రొటెస్ట్ ఏవైతే ఈ అమ్మాయి చనిపోయిందని చెప్పి ప్రొటెస్ట్ చేస్తున్నారో అప్పటి నుంచి వీళ్ళ మీద అటాక్స్ చేయడం జరుగుతుంది అని చెప్తున్నాడు. క్లియర్. నెక్స్ట్ స్టేట్మెంట్. సో దిస్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి 2 థియరీస్, ఇది మనకి సబ్జెక్ట్. వర్ వచ్చేసి వర్బ్ మనకి. దేర్ కానీ హియర్ కానీ ఎప్పుడు వచ్చినా, దేర్ హియర్ చూసినా సబ్జెక్ట్కి ముందు వర్బ్ ఉంటుందండి. అంటే దేర్ వర్ ఇనిషియల్లీ, స్టార్టింగ్లో, ఇనిషియల్లీ అంటున్నాడు, స్టార్టింగ్లో దేర్ వర్ 2 థియరీస్ ఉండేను అనమాట. ఏంటంట, విత్ ద ఫస్ట్ వన్ చూసినట్లయితే, విత్ ద ఫస్ట్ సజెస్టింగ్ దట్ ఇట్ కుడ్ బి అన్ యాక్ట్ బై రిలీజియస్ ఎక్స్ట్రీమిస్ట్. ఎవరైతే ఎక్స్ట్రీమిస్ట్, రిలీజియస్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారో, రిలీజియస్ ఏదైతే పిచ్చి ఉంటుందో వాళ్ళకి, మతం అంటేనే ఎవరైతే ఎక్కువగా ఇష్టపడతారో, అంటే ఎక్స్ట్రీమిస్ట్లు అంటే మతవాదులు అంటారు కదా వాళ్ళు, అపోజిట్ టు గర్ల్స్ అటెండింగ్ స్కూల్స్. అండ్ ద సెకండ్ వన్, ఫస్ట్ వన్ ఏంటంటే ఇందులో 2 థియరీస్ ఉన్నాయి. ఇనిషియల్లీ దెర్ వర్ 2 థియరీస్ ఆ టైంలో. సో విత్ ద ఫస్ట్ సజెస్టింగ్ దట్ ఇట్ కుడ్ బి అన్ యాక్ట్ బై ద రిలీజియస్ ఎక్స్ట్రీమిస్ట్ ఎవరైతే ఉన్నారో అపోజిట్ టు గర్ల్స్ అటెండింగ్ స్కూల్స్ అని వాళ్ళు అపోజ్ చేశారు, ఫస్ట్ వన్. ద సెకండ్ వన్ ఏంటంటే దట్ ద సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కుడ్ బి ద రీజన్ కూడా అనొచ్చు అని చెప్తున్నాడు. సైకలాజికల్ ఫ్యాక్టర్ కూడా అనొచ్చు, అట్లీస్ట్ ఇన్ సమ్ కేస్, ఏదైనా ఒక కేసులో సైకలాజికల్ ఫ్యాక్టర్ కూడా ఉండొచ్చు. 2 థియరీస్ ఉన్నాయని చెప్తున్నాడు ఈ కేసులో. ఫస్ట్ వన్ ఏమో వాళ్ళు అపోజ్ చేసి ఉండొచ్చు, మతవాదులను ఎవరైతే ఉన్నారో వాళ్ళు అపోజ్ చేసి ఉండొచ్చు, లేదా సెకండ్ వన్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు అని చెప్తున్నాడు. దిస్ ఈస్ నెక్స్ట్ స్టేట్మెంట్. దిస్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి మిస్టర్ కమినిస్ కామెంట్. ఇక్కడ మనకు ఫోకస్ ఆన్ కామెంట్. ఎవరి కామెంట్? ఇది సబ్జెక్ట్, దాని యొక్క కామెంట్, మిస్టర్ కమినిస్ కామెంట్ ఏదైతే ఉందో. వర్బ్ వచ్చేసి సజెస్ట్ సార్. ఎందుకు వర్బ్లో ఎస్ వచ్చిందంటే కామెంట్ అనేది సింగిల్ సబ్జెక్ట్ కాబట్టి వర్బ్లో మనం ఈఎస్ కానీ ఎస్ యాడ్ చేయాలి. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అంటే మిస్టర్ కమినిస్ కామెంట్ సజెస్ట్ చేస్తుందట ఏమని, దట్ ద అథారిటీస్ ఆర్ సీరియస్లీ కన్సిడరింగ్ ద పాసిబిలిటీ ఆఫ్
కెమికల్ పాయిజనింగ్ అంటే అతని యొక్క కామెంట్ ఏం సజెస్ట్ చేస్తుందట అంటే అథారిటీస్ అనేది సీరియస్గా ఈ పాయిజనింగ్ ఏదైతే జరుగుతుందో కెమికల్ పాయిజన్ జరుగుతుందో సీరియస్గా కన్సిడర్ చేస్తుందని అతను చెప్పడం జరిగిందనమాట. అతను చెప్పడం జరిగిందని చెప్తున్నారు ఈ స్టేట్మెంట్లో. నెక్స్ట్ దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్ రైట్. మరి ఇందులో ఏం చెప్పాడంటే ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ద రిపోర్ట్స్. అతనేమో సజెస్ట్ చేశాడు అంటే చెప్పాడు అథారిటీస్ ఆర్ సీరియస్లీ కన్సిడరింగ్ ద రియాలిటీ ఆఫ్ అంటే పాసిబిలిటీ ఆఫ్ కెమికల్ పాయిజనింగ్ అన్నాడు. ఇందులో ఏం చెప్తాడంటే సబ్జెక్ట్ వచ్చేసి ద రిపోర్ట్స్, వర్బ్ వచ్చేసి ఇది హెల్పింగ్ ఆఫ్ అండ్ క్రియేటెడ్ V3 ఫామ్, హ్యావ్ ప్లస్ V3 ప్రజెంట్ పర్ఫెక్ట్ అని జరిగిపోయింది, రీసెంట్గా జరిగింది అని. అంటే యాక్టివ్ వాయిస్ అండి. ద రిపోర్ట్స్ హ్యావ్ క్రియేటెడ్ ప్యానిక్, రిపోర్ట్స్ ప్యానిక్ క్రియేట్ చేశాయి అట. రిపోర్ట్స్ అనేవి ప్యానిక్ క్రియేట్ చేశాయట. ఏ విధంగా అంటే ట్రిగ్గరింగ్ ప్రొటెస్ట్ రావడానికి కారణమయ్యాయి ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ, ప్రాబ్లీ ప్రాంప్టింగ్ ద సుప్రీం లీడర్ టు మేక్ ఏ స్టేట్మెంట్. అంటే రిపోర్ట్స్ ఏం చేశాయి, ఒక ప్యానిక్ గురి చేశాయి అందరినీ. ఏ విధంగా అంటే ట్రిగరింగ్ ప్రొటెస్ట్ రావాలి, అందరూ బయటికి వచ్చేలా చేశాయి, ప్రొటెస్ట్ చేసేలా చేశాయి. ఎక్కడ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ, వాటిలో ఇస్లామిక్ కంట్రీలో కానీ మెనీ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీలో, మెనీ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ రెఫర్స్ టు ఇరాన్. ఇక్కడ అందులో చాలా పార్ట్స్లో చాలామంది బయటకు వచ్చి ప్రొటెస్ట్ అయ్యేలా చేశాయి. అండ్ ప్రాబ్లీ ప్రాంప్టింగ్ ద సుప్రీం లీడర్ టు మేక్ ఎ స్టేట్మెంట్, సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో ఇతను స్టేట్మెంట్ ఇవ్వాలి, రావాలి అని చెప్పి అరవడం, గొడవలు స్టార్ట్ చేశాయని చెప్తున్నాడు. నెక్స్ట్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి మిస్టర్ కమీనే అండ్ సెడ్ V2 ఫామ్, ఇది వర్బ్. అంటే మిస్టర్ కమీనే సెడ్ అంటే చెప్పాడు అని చెప్తున్నాడు. ఏమని చెప్పాడంటే ఏ రోజు ఆన్ మండే రోజు చెప్పాడు అనమాట. ఏమని చెప్పాడంటే దట్ ఈ సెడ్ దట్ ద రెజిమ్ అంటే గవర్నమెంట్ వుడ్ నాట్ స్పేర్, అంటే ఇటువంటి స్పేర్ చేయదు అని అంటున్నాడు. ఇటువంటివి హూఎవర్ వాజ్ రెస్పాన్సిబుల్, ఎవరి అటాక్స్ రెస్పాన్సిబిలిటీ ఉన్నా కూడా మేము సహించేది లేదు అని అతను చెప్పాడు. ఇది పాజిటివ్గా చెప్పాడు. ఇక్కడ ది స్టేట్మెంట్ ఈజ్ పాజిటివ్. అండ్ ఇక్కడ బట్ వచ్చింది చూసారా, బట్ కనెక్ట్స్ అపోజిట్ ఐడియాస్. అది పాజిటివ్ ఉంటే నెక్స్ట్ వచ్చేది నెగిటివ్ ఉంటుంది. మరి నెక్స్ట్ స్టేట్మెంట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది, ఇది నెగిటివ్లో ఉంటుందండి, అది పాజిటివ్ కాబట్టి. ఇందులో సబ్జెక్ట్ ఏంటంటే రిపోర్ట్స్ మనకి, అండ్ ఎమర్జ్ అనేది V2 ఫామ్, వచ్చాయి రిపోర్ట్స్ వచ్చాయి అంటాం కదా. మరి ఏంటంటే ఆన్ ద సేమ్ డే, ఇతనేమో పాజిటివ్గా చెప్పాడు, ఎవరిని ఉన్నా భరించేది లేదు, సహించేది లేదు, పట్టుకుంటామని చెప్పాడు. సెకండ్ స్టేట్మెంట్లో ఆన్ ద సేమ్ డే, అదే రోజు ద రిపోర్ట్స్ ఎమర్జ్డ్ ఆఫ్ ద అరెస్ట్ ఆఫ్ క్వామ్ జర్నలిస్ట్ యొక్క అరెస్ట్ అనేది సంబంధించి రిపోర్ట్స్ రావడం జరిగింది. ఎవరతను అలీ పోటాబటేబే అని ఉంది. ఎవరవుతారంటే హూ రిపోర్టెడ్ ఆన్ ద పాయిజనింగ్, ఎవరైతే ఈ అటాక్స్ పైన రిపోర్ట్ చేసినటువంటి జర్నలిస్ట్ ఉన్నాడో క్వామ్ సిటీకి సంబంధించినటువంటి ఆ రిపోర్ట్స్ వచ్చాయి, అతను అరెస్ట్ చేశారని రిపోర్ట్స్ వచ్చాయి. అంటే ఇక్కడ పాజిటివ్ చెప్పాడు, ఇక్కడ అరెస్ట్ చేసి పడేశాడు, ఇది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. నెక్స్ట్ దిస్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ఇరాన్ మనకి సబ్జెక్ట్, వర్బ్ వచ్చేసి డస్ నాట్ హ్యావ్. ఇరాన్ సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ డస్ వస్తుంది, ప్లూరల్ సబ్జెక్ట్ వస్తే డూ వస్తుంది. ఓకే, మరి ఇరాన్ డస్ నాట్ హ్యావ్ ఎ హిస్టరీ అని అంటుంది, ఇరాన్కి హిస్టరీ లేదు అంటాడు. చూద్దామా, ఇరాన్ అన్లైక్ ఆఫ్ఘనిస్తాన్, నాట్ లైక్ అనమాట, నాట్ లైక్ ఆఫ్ఘనిస్తాన్ అంటారు తాలిబాన్. అంటే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ లాగా కాకుండా, ఆఫ్ఘనిస్తాన్ లాగా కాకుండా, డస్ నాట్ హ్యావ్ ఎ హిస్టరీ ఆఫ్ ప్రివెంటింగ్ అంటే స్టాపింగ్ గర్ల్స్ ఫ్రమ్ అటెండింగ్ స్కూల్స్. అంటే ఆఫ్ఘనిస్తాన్లో గర్ల్స్ స్కూల్కి వెళ్ళొద్దు అని ఒక రూల్ ఉంది, వాళ్ళని వెళ్ళనివ్వరు. అలాంటి హిస్టరీ కానీ ఇరాన్కి ఎక్కడా లేదు అని చెప్తున్నాడు. సో ఇందులో ఇరాన్కి అటువంటి హిస్టరీ లేదు, ఇప్పుడేంటి కొత్తగా ఎలా చేస్తున్నారు, ఈ అటాక్లు ఏంటని కాంటెక్స్ట్ అనమాట. నెక్స్ట్ దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి వెనెవర్ యూ కమ్ అక్రాస్ బట్ దెర్ ఆర్ 2 స్టేట్మెంట్స్. దీని ముందు ఒక స్టేట్మెంట్ ఉంది అండ్ దీని తర్వాత ఒక స్టేట్మెంట్ ఉంది అనమాట. అంటే పాజిటివ్ నెగిటివ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. మరి చూద్దాం ఏంటంటే ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ద రెజిమ్ అంటే ఇరాన్ సంబంధించింది. ఇప్పుడు వర్బ్ వచ్చేసి ఇంపోజ్ చేసింది, ద రెజిమ్ ఇంపోజ్ చేసింది. చూద్దామా, ఇది కాన్సెప్ట్. ఎంకరేజ్ చేసింది, ఇక్కడ ఇంపోజ్ చేసింది, ఎంకరేజ్ చేసింది, అక్కడ ఇంపోజ్ చేసింది, బట్ అక్కడ నెగిటివ్, ఇక్కడ పాజిటివ్ ఇచ్చాడు అనమాట. సో చూద్దాం మరి ఏం కాన్సెప్ట్. ఆఫ్టర్ ద ఇస్లామిక్ రెవల్యూషన్ ఆఫ్ 1979, అంటే 1979 యొక్క రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ దిస్ అనమాట. ఏంటంటే ద రెజిమ్ ఇంపోజ్ చేసిందట, ఏంటి రిస్ట్రిక్షన్స్ని ఇంపోజ్ చేసిందట. ఎక్కడ ఆన్ ఉమెన్ పైన రిస్ట్రిక్షన్స్ కొన్ని ఉండాలి, అంటే వాళ్ళ యొక్క కొన్ని రిస్ట్రిక్షన్ చేసింది, బట్ ఎట్ ద సేమ్ టైం ఎంకరేజ్డ్ దేర్ ఎడ్యుకేషన్ అండ్ జాయినింగ్ ద వర్క్ ఫోర్స్.
అంటే ఆ రిస్ట్రిక్షన్స్తో మాత్రం చేసింది, కొన్ని మాత్రం ఎక్స్క్యూజ్ చేసింది. ఏంటి, వాళ్ళ ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేయడం, ఓకే మీరు వర్క్ కూడా చేసుకోవచ్చు అని మాత్రం చేసింది. ఎప్పుడు ఎంత జరిగింది? ఆఫ్టర్ ద ఇస్లామిక్ రెవల్యూషన్ ఆఫ్ 1979 అంటున్నాడు ఈ స్టేట్మెంట్లో. ప్రజెంట్గా అయితే స్కూల్కి వెళ్ళొచ్చు అనే రీఫార్మ్ ఉంది, కానీ ఏంటి ఏం జరుగుతుందో తెలియట్లేదు అని చెప్తున్నాడు అకార్డింగ్. దిస్ స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్, రైట్. ఇదంతా కూడా ఈ ఇస్లామిక్ రెవల్యూషన్ జరిగిన తర్వాత ఎంకరేజ్ చేయడం జరిగింది ఎడ్యుకేషన్, బట్ అట్ ద సేమ్ టైం ఇంపోజ్ కూడా ఉన్నాయి, రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి అంటున్నాడు. ఈ స్టేట్మెంట్లో మనకు సబ్జెక్ట్ వచ్చేసి ఫీమేల్ లిటరసీ సబ్జెక్ట్. రైజ్కి V2 ఫామ్ ఏంటి? రోజ్ అంటే ఇంక్రీజ్ అయింది అనమాట, V2 ఫామ్ అంటే అప్పటి నుంచి ఫీమేల్ లిటరసీ ఇంక్రీజ్ అయింది అంట. ఎక్కడి నుంచి? ఫ్రమ్ 26% ఇన్ 1976 నుంచి అన్నాడు. చూద్దాం. అకార్డింగ్ టు ద వరల్డ్ బ్యాంక్ సంబంధించి చూస్తే ఫీమేల్ లిటరసీ రోజ్ ఫ్రమ్ 26% ఇన్ 1976 టు 85% ఇన్ 2021 వరకు. 2020 వరకు చూసినట్లయితే 85% ఇంక్రీజ్ అయిందని చెప్తున్నాడు ఫీమేల్ లిటరసీ అకార్డింగ్ టు ద వరల్డ్ బ్యాంక్ అన్నాడు. నెక్స్ట్ స్టేట్మెంట్, దిస్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ఉమెన్ ఇక్కడ మనకి సబ్జెక్ట్. అండ్ హ్యావ్ హెల్పింగ్ అండ్ అవుట్ నెంబర్డ్ అంటే ఇంక్రీజ్డ్, V3 ఫామ్. హ్యాస్ ఎప్పుడు వచ్చి మన V3 ఫామ్ వస్తుంది, యాక్టివ్ వాయిస్. ఇక్కడ అవుట్ నెంబర్డ్ అంటే ఇంక్రీజ్డ్. చూద్దాం. ఫర్ మోర్ దెన్ ఎ డికేడ్ చూసుకున్నట్లయితే ఉమెన్ హ్యావ్ కన్సిస్టెంట్లీ అంటే కాన్స్టాంట్గా అవుట్ నెంబర్డ్ ఇంక్రీజ్డ్ అంటే ఎక్సీడెడ్ మెన్ కన్నా ఎక్కువగా వీళ్ళు అయ్యారు చదవడంలో అని చెప్తున్నాడు. ఇక్కడ ఇరానీ యూనివర్సిటీలో ఉమెన్ నెంబరే ఎక్కువ ఉంది అని చెప్తున్నాడు. ఇందులో ఇంక్రీజ్ అయింది అని చెప్తున్నాడు. మోర్ దెన్ ఎ డికేడ్స్ ఉమెన్గా ఎక్కువగా ఉన్నారు, యూనివర్సిటీస్లో ఎక్కువ వాళ్ళే చదువుతున్నారు అని చెప్తున్నాడు ఈ కాంటెక్స్ట్లో. దిస్ స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి ఈజ్ హెల్పింగ్ అండ్ సర్ప్రైజింగ్ అనేది V4 అంటే ఇట్ ఈస్ సర్ప్రైజింగ్, ఇట్ ఈస్ షాకింగ్ అని చెప్తున్నాడు. గివెన్ దిస్ హిస్టరీ, ఇదంతా చూసినట్లయితే ఇదంతా పాజిటివ్గా ఉంది కదా, వాళ్ళంతా ఇంక్రీజ్ అయింది కదా ఎడ్యుకేషన్ అని చెప్పి చూసినట్లయితే గివెన్ దిస్ హిస్టరీ ఇట్ ఈస్ సర్ప్రైజింగ్, షాకింగ్. ఏంటంట, స్కూల్ గర్ల్స్ ఆర్ బీయింగ్ టార్గెటెడ్, సంథింగ్ విచ్ డిడ్ నాట్ హ్యాపెన్ ఎట్ ద పీక్ ఆఫ్ ద రెవల్యూషన్. అంటే రెవల్యూషన్ అప్పుడు జరగంది, ఇప్పుడు ఇలా జరగడం అనేది చాలా బాధించే విషయం అని చెప్తున్నాడు ఈ విషయంలో. ఇట్ ఈస్ షాకింగ్ అని చెప్తున్నాడు. ఇట్ ఈస్ షాకింగ్, ద స్కూల్ గర్ల్స్ని టార్గెట్ చేయడం చాలా షాకింగ్గా ఉందని చెప్తున్నాడు ప్రజెంట్గా. ఇప్పుడు విచ్ డిడ్ నాట్ హ్యాపెన్ అంటే ఆ టైంలో జరిగింది, ఇప్పుడు ఎందుకు జరుగుతుందని షాకింగ్గా ఉంది అని చెప్తున్నాడు. సో దిస్ స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్, రైట్. దేర్ ఫోర్ అంటే ఈజ్ గివింగ్ సమ్ కంక్లూజన్ లాగా, అంటే రిజల్ట్ అనమాట. సో దీని సబ్జెక్ట్ వచ్చి సచ్ ఇన్సిడెంట్స్ సబ్జెక్ట్. ఇది షుడ్ అంటే హెల్పింగ్, జోల్ట్ అంటే పుష్, ఇది V1 ఫామ్. దిస్ ఈజ్ యాక్టివ్ వాయిస్, షుడ్ ప్లస్ V1 వస్తే యాక్టివ్ వాయిస్. అంటే ఏంటంటే దేర్ ఫోర్ కాబట్టి, అంటే ఇదంతా జరుగుతుంది కాబట్టి, షాకింగ్గా ఉంది కాబట్టి, దేర్ ఫోర్ సచ్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో షుడ్ పుష్ ద అథారిటీస్ని పుష్ చేయాలంటే తీసుకురావాలి ఇందులోకి, ఇంటూ యాక్షన్లోకి తీసుకురావాలి అని చెప్తుంది. ఇలాంటి ఎప్పుడూ లేవు హిస్టరీలో కూడా, మళ్ళీ ఇదేంది కొత్తగా అని చెప్తున్నారు. నెక్స్ట్ స్టేట్మెంట్, దిస్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి హిట్ అండ్ మే నాట్ బి వర్బ్, కాకపోవచ్చు, ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. చూద్దాం. ఇట్ మే నాట్ బి కోఇన్సిడెంట్, ఇది కోఇన్సిడెంట్గా అయి ఉండకపోవచ్చు. ఎందుకు? దట్ ద టార్గెటింగ్ ఆఫ్ స్కూల్ గర్ల్స్ అక్కర్ ఎట్ ఏ టైమ్ వెన్ ద థౌజండ్స్ ఆఫ్ ఉమెన్ ఇంక్లూడింగ్ స్కూల్ గర్ల్స్ హ్యావ్ బీన్ డిమాండింగ్ మోర్ ఫ్రీడమ్స్. అంటే స్కూల్ గర్ల్స్ కూడా ఫ్రీడమ్ కావాలని ఇది కోరుకోవడం, ఈ ఇన్సిడెంట్స్ అవడం ఇప్పుడు కొత్త ఏం కాదు. ఇట్ మే నాట్ బి ఏ కోఇన్సిడెన్స్ అని చెప్తున్నారు. ద టార్గెటింగ్ స్కూల్ గర్ల్స్ ఏదైతే ఉందో కొత్త ఏం కాదు, ఇది వరకు కూడా జరుగుతున్నాయి, తొందరగా రీఫార్మ్స్ రావాలి అంటున్నాడు. నెక్స్ట్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్, రైట్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి ద రెజీమ్స్ రెస్పాన్స్, అంటే రెజీమ్స్ యొక్క రెస్పాన్స్ అంటే గవర్నమెంట్ యొక్క రెస్పాన్స్, ఇది మనకి సబ్జెక్ట్. హ్యాస్ బీన్, ఇది మనకి వర్బ్. హ్యాస్ ఎందుకు వచ్చిందంటే రెస్పాన్స్ సింగులర్ కాబట్టి హ్యాస్ వస్తుంది. అంటే ద రెజీమ్స్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ బ్రూటల్, క్రూరంగా ఉందంట. గవర్నమెంట్ యొక్క రెస్పాన్స్ మాత్రం చూస్తే క్రూరంగా, కఠినంగా ఉందంట. అంటే అగెనిస్ట్గానే ఉంది గర్ల్స్ అని చెప్తున్నాడు ఆ స్టేట్మెంట్లో. నెక్స్ట్ బట్ గోస్ అగెనిస్ట్, ఆపోజిట్ కదండి. ముల్లాస్ షుడ్, ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి ద ముల్లా. షుడ్ అనేది హెల్పింగ్ అండ్ రియలైజ్ అనేది V1 ఫామ్. బట్ ద ముల్లా షుడ్ రియలైజ్ దట్ ఇఫ్
ఎకానమిక్ అండ్ సోషల్ క్రైసిస్ అంటే రియలైజ్ అవ్వాలి. ఎందుకంటే ఇఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ క్రైసిస్ పర్సిస్ట్ అంటే కంటిన్యూగా ఉంటాయి, కంటిన్యూ అనమాట, కంటిన్యూగా అవుతాయి. దే వుడ్ ఫర్దర్ వీకెన్ ఎ రెజిమ్ దట్ ఈస్ ఆల్రెడీ సీయింగ్ వేవ్స్ ఆఫ్ ప్రొటెస్ట్. ఒకవేళ వాళ్ళు కనుక రియలైజ్ అవ్వకుంటే ఇది ఈ ప్రొటెస్ట్లన్నీ ఆల్రెడీ ఉన్న ఎకానమిక్ అనే దెబ్బపడే అవకాశం ఉందని చెప్తున్నాడు. అంటే ఇఫ్ ద ఎకానమిక్ అండ్ సోషల్ క్రైసిస్ పర్సిస్ట్ దే వుడ్ ఫర్దర్ అంటే ఇంకను ఫర్దర్ వీకెన్ ఎ రెజిమ్ దట్ ఈస్ ఆల్రెడీ సీయింగ్ వేవ్స్ ఆఫ్ ప్రొటెస్ట్. ఆల్రెడీ ఇబ్బందులో ఉంది, వాళ్ళు కనుక ఈ సీరియస్గా తీసుకోకుండా దీనికి ఒక చర్చ రాకున్నట్లయితే ఇంకా ఫర్దరు ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్తున్నాడు. ప్రాబ్లం దిస్ స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఇన్సిడెంట్స్, ఇక్కడ మనకి సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి వుడ్, ఇది వర్బ్, హెల్పింగ్ వర్బ్. అండ్ వర్బ్ వచ్చేసి వర్సన్ అంటే డిక్రీస్. అంటే ఇన్సిడెంట్స్ వుడ్ ఓన్లీ వర్సన్ అంటే వర్స్ట్ చేసే అవకాశం ఉంది అంటాడు. చూద్దాం. ఇన్ ఏ గ్రోయింగ్ చాస్మ్ బిట్వీన్ ద కంట్రీస్ యూత్ అండ్ ఇట్స్ ఏజింగ్ అండ్ ఇంక్రీజింగ్ రెవల్యూషనరీస్, అంటే ఏదైతే గొడవలు జరుగుతున్నాయో వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఇన్సిడెంట్స్ సచ్ యాజ్ ఏంటంట ద పాయిజన్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో వుడ్ ఓన్లీ వర్సన్ ద సిచ్యువేషన్, ఇంకా సిచ్యువేషన్ని దారుణంగా చేసే అవకాశం ఉందని చెప్తాడు. అంటే ఇన్ ఏ గ్రోయింగ్ చాస్మ్ బిట్వీన్ ద కంట్రీస్ యూత్ అండ్ ఇట్స్ ఏజింగ్ రెవల్యూషనరీస్ ఏదైతే ఉన్నాయో, సచ్ ఇన్సిడెంట్స్ యాజ్ ద పాయిజన్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో వుడ్ వర్సన్ ద సిచ్యువేషన్ అన్నాడు. నెక్స్ట్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉందండి. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ద రెజిమ్, గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇరాన్ గవర్నమెంట్ షుడ్ హెల్పింగ్ అండ్ బ్రింగ్ V1 ఫామ్, అంటే చేయాలి, అంటే ద గవర్నమెంట్ షుడ్ బ్రింగ్ అనమాట, తీసుకురావాలి. ఏం తీసుకురావాలి? వారిని తీసుకురావాలి. ద గవర్నమెంట్ షుడ్ బ్రింగ్ దోస్ రెస్పాన్సిబుల్ టు జస్టిస్కి తీసుకురావాలి గవర్నమెంట్ అని చెప్తున్నారు. వాటిని జస్టిస్కి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని జస్టిస్ తీసుకురావాలి, గవర్నమెంట్ జస్టిస్ చేయాలంటున్నాడు. నెక్స్ట్, ఇది పాజిటివ్ ఉంది కదా, మళ్ళీ బట్ ఇచ్చాడు. బట్ గోస్ విత్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్. ఇందులో మన సబ్జెక్ట్ వచ్చి ద బిగ్గర్ ప్రాబ్లమ్, వర్బ్ వచ్చి సీజ్. ద బిగ్గర్ ప్రాబ్లమ్ ఈజ్ ఏదంటే ద ల్యాక్ ఆఫ్ రీఫార్మ్స్, ఏదైతే పాలసీ చేంజెస్ లేవు అంటున్నాడు. ద బిగ్గర్ ప్రాబ్లమ్ ఈజ్ ల్యాక్ ఆఫ్ రీఫార్మ్స్ అంటే లేవు అంట. ఇక్కడ విత్ ఇన్ ఇరాన్ సిస్టంలో ల్యాక్ ఆఫ్ పాలసీస్ లేవు, రీఫార్మ్స్ హ్యూమన్ గురించి అని చెప్తున్నాడు. అండ్ ద వైడనింగ్ క్రాక్స్ బిట్వీన్ ద స్టేట్ అండ్ సొసైటీలో అండ్ వీళ్ళకు రీఫార్మ్స్ కానీ, వైడనింగ్ క్రాక్స్ అంటే బిగ్గర్ క్రాక్స్ అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ స్టేట్లో కానీ సొసైటీలో కానీ వీళ్ళ మధ్యలో ఉన్న చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి ఎలా అవుతుందో ఏంటో తెలియదు అని చెప్తున్నాడు. అంటే ద రెజిమ్ షుడ్ బ్రింగ్ దోస్ రెస్పాన్సిబుల్ జస్టిస్, బట్ ఏమైంది? ద బిగ్గర్ ప్రాబ్లమ్ ఈజ్ ల్యాక్ ఆఫ్ రీఫార్మ్స్ విత్ ఇన్ ద ఇరాన్ సిస్టమ్ అన్నాడు. ద వైడనింగ్ క్రాక్స్ బిట్వీన్ ద స్టేట్ అండ్ సొసైటీ అన్నాడు. నెక్స్ట్, దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్, రైట్? సో ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ద వేవ్, వర్బ్ వచ్చేసి ఈజ్. అంటే ద వేవ్ ఆఫ్ ప్రొటెస్ట్, ఏదైతే ప్రొటెస్ట్ జరుగుతున్నాయో, ఈజ్ యాజ్ మచ్ ఏ ఛాలెంజ్ టు ద రెజిమ్కి ఒక ఛాలెంజ్ లాగా మారే అవకాశం ఉంది అంటున్నాడు. ఎందుకంటే యాజ్ అంటే షోయింగ్ రీజన్, యాజ్ ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు డ్రైవ్ పొలిటికల్ రీఫార్మ్స్ అయ్యే విధంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఎ మచ్ ఛాలెంజ్ టు ద రెజిమ్ అని చెప్తున్నాడు. అంటే ద వేవ్ ఆఫ్ ప్రొటెస్ట్ ఇస్ ఎ ఛాలెంజ్ టు ద రెజిమ్ బికాస్ ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు డ్రైవ్ పొలిటికల్ రీఫార్మ్స్ అయ్యే అవకాశంగా ఉంది అని చెప్తున్నాడు ఈ స్టేట్మెంట్లో. దెర్ ఇస్ ఏ ఛాన్స్ ఆఫ్ ఆపర్చునిటీ టు పొలిటికల్ డ్రైవ్ చేసే అవకాశం ఉంది, పొలిటికల్ ఇష్యూ అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నాడు ఇందులో. నెక్స్ట్, దిస్ స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ద మల్లాస్ అంటే మత పెద్దలు, ముస్లిం మత పెద్దలు. ద మల్లాస్ షుడ్ ఎంబ్రేస్ అంటే యాక్సెప్ట్, ఎంబ్రేస్ అంటే హగ్, యాక్సెప్ట్. ఏం యాక్సెప్ట్ చేయాలంటే వాళ్ళు చేయాలి ఏంటి? ద లాస్ట్ అంటే ఫైనల్ వన్, టు అడ్రస్ ద ఫార్మర్. ఇదివరకు ఉన్నటువంటి దాన్ని అడ్రస్ చేయాలంటే లాస్ట్ వన్ అది ఏదైతే ఉందో అది అడ్రస్ చేయడానికి వీళ్ళు యాక్సెప్ట్ చేయాలి అని చెప్తున్నాడు. ఏంటి అంటే టోటల్ కాన్సెప్ట్ ఈజ్ ఆల్ అబౌట్ రీఫార్మ్స్ అయితే పక్కా రావాలి, చేంజెస్ రావాలి, ఉమెన్కి ఫ్రీడమ్ ఇవ్వాలి, లేదంటే గొడవలు అలాగే జరుగుతాయి, దానివల్ల ఇంకా ఎకానమీ నష్టపోయే అవకాశం ఉంది అని కాన్సెప్ట్ చెప్తున్నాడు. సో ఆథర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నాడు మనకి స్టార్టింగ్లో చూడండి, ఇరాన్ మస్ట్ ఆప్ట్ ఫర్ రీఫార్మ్స్ అండ్ ఫ్రీడమ్స్ ఎస్పెషల్లీ ఫర్ ఇట్స్ ఉమెన్, లేదంటే ఇబ్బంది పడే అవకాశం అని చెప్పాడు. సో ఇందులో వచ్చిన వొకాబులరీ చూద్దామా. ఫస్ట్ వర్డ్ వచ్చేసి జోల్ట్. అంటే మనకి వర్బ్ అండి. జోల్ట్ ఈజ్ ఎ వర్బ్. ద మీనింగ్ ఆఫ్ జోల్ట్ ఈజ్
పుష్, షేక్ సమ్వన్ ఆర్ సంథింగ్ అబ్రప్ట్లీ ఆర్ రఫ్గా మూవ్ చేయడం, పుష్ అనమాట. అండ్ సినోనిమ్స్ వచ్చేసి మనకి పుష్, జార్, బంప్, నాక్, జాస్టిల్, జాగిల్, జగిల్ అండ్ నడ్జ్, జగిల్ అండ్ నడ్జ్. అండ్ నెక్స్ట్ పర్సిస్ట్ అంటే ఇట్స్ ఎ వర్బ్ అండి. పర్సిస్ట్ అంటే కంటిన్యూ టు ఎగ్జిస్ట్, బీ ప్రోలాంగ్డ్, చాలా కాలం నుంచి ఉండడము, అలాగే ఉండడం అంట. సినోనిమ్స్ వచ్చేసి రిమైన్, కంటిన్యూ, లింగర్. యాంటోనిమ్స్ వచ్చేసి సీజ్, ఎండ్, స్టాప్, టర్మినేట్, క్విట్, డిస్కంటిన్యూ. అండ్ నెక్స్ట్ డెఫాక్టో ఈజ్ అన్ అడ్జెక్టివ్ ఆర్ అడ్వర్బ్. ఈ కాంటెక్స్లో అడ్జెక్టివ్లో యూజ్ చేయడం జరిగింది, నౌన్ తర్వాత వచ్చింది కాబట్టి, నౌన్కి ముందు వచ్చింది కాబట్టి. డెఫాక్టో అంటే ఎగ్జిస్టింగ్ ఆర్ హోల్డింగ్ ఏ స్పెసిఫిక్ పొజిషన్ ఇన్ ఫ్యాక్ట్ బట్ నాట్ నెసెసరీ బై లీగల్ రైట్, అంటే నిజానికి అనమాట, నిజానికి ఇన్ఫ్యాక్ట్ రియల్ అనమాట దాని మీనింగ్. నెక్స్ట్ ఏజింగ్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. ద మీనింగ్ ఆఫ్ ఏజింగ్ ఈజ్ గ్రోయింగ్ ఓల్డ్ ఆర్ ఎల్డర్లీ, అంటే ఇంక్రీజింగ్ అని తీసుకోవాలి మన మీనింగ్. చాజ్మ్ అంటే ఏ డీప్ ఓపెనింగ్ ఆర్ ఏ బ్రేక్ ఇన్ ద గ్రౌండ్, అంటే డిఫరెన్సెస్ అన్నట్టు. చాజ్మ్ అంటే డిఫరెన్సెస్. అక్కడ ఏమన్నాడు, ఇన్ ఏ గ్రోయింగ్ చాజ్మ్ అన్నాడు. ఇన్ ఏ గ్రోయింగ్ చాజ్మ్ అంటే ఇన్ గ్రోయింగ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద యూత్ అండ్ రెవల్యూషన్, అంటే ఈ గొడవలు చేసే వాళ్ళకి అండ్ యూత్కి వచ్చే మధ్యలో గొడవలు ఏవైతే ఉన్నాయో ఇన్ ఏ గ్రోయింగ్ చాజ్మ్ అన్నాడు. చాజ్మ్ అంటే ఇక్కడ డిఫరెన్సెస్ అన్నట్టు మీనింగ్. అండ్ ఎక్స్ట్రీమిస్ట్, ఎవరైతే ఎక్స్ట్రీమిస్ట్ అంటే ఏ పర్సన్ హూ హోల్డ్స్ ఎక్స్ట్రీమ్ పొలిటికల్ ఆర్ రిలీజియస్ వ్యూస్, ఎస్పెషల్లీ వన్ హూ అడ్వకేట్స్ ఇల్లీగల్, వైలెంట్ అండ్ అదర్ ఎక్స్ట్రీమ్ యాక్షన్స్. నెక్స్ట్ LATTER, latter అంటే adjective అండి, denoting the second mention of the two people or things. Second one అనమాట. Opt is a verb. The meaning of opt is to make a choice, చూస్ చేసుకోవడం. నెక్స్ట్ వచ్చేసి మనకి లాస్ట్ సెక్షన్, మనకి స్పాటింగ్ ఎర్రర్స్ అండి. స్పాటింగ్ ఎర్రర్ సెక్షన్, దిస్ ఇస్ కంప్లీట్లీ ప్రతి ఎగ్జామ్స్లో మీకు స్పాటింగ్ ఎర్రర్స్ అనే టాపిక్ ఉంటుంది ఇంగ్లీష్లో. దాన్ని ఐడెంటిఫై చేయాలంటే యూ నీడ్ టు నో గ్రామర్. మరి ఈ స్టేట్మెంట్ చూడండి, ఈ స్టేట్మెంట్ ఈస్ డివైడెడ్ ఇంటూ ABCD ఇచ్చాడు. ఈ పార్ట్లో మీరు ఏం చేయాలి, వీ హ్యావ్ టు రీడ్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వెదర్ దెర్ ఈస్ ఎనీ ఎర్రర్ ఇన్ ద పార్ట్స్. ఎర్రర్ ఎక్కడా లేకుంటే మన ఆన్సర్ వచ్చేసి నో ఎర్రర్. సో ఇందులో మనకి ఎర్రర్ ఉందా లేదా చూద్దాం. సిన్స్ దెన్ థౌజండ్స్ ఆఫ్ గర్ల్స్ ఇన్ అట్లీస్ట్ 25 ఆఫ్ ద ఇరాన్స్ 31 ప్రావిన్సెస్ వర్ రిపోర్టెడ్లీ ఎఫెక్టెడ్ బై పాయిజన్ అటాక్స్ అన్నాడు. ఇందులో ఎర్రర్ వచ్చేసి మనకి డీలో ఉంది. మనకి వర్ ఎప్పుడు వచ్చినా, వాజ్ కానీ వర్ కానీ ఎప్పుడు వచ్చినా V4 ఏమో యాక్టివ్ వాయిస్లో యూజ్ చేస్తాము, V4 ఫామ్ ING, అండ్ V3 వచ్చేసి ప్యాసివ్ వాయిస్లో యూజ్ చేస్తాము. ఇక్కడ ఎఫెక్ట్ అనేది V1 ఫామ్ రాదు, వాజ్ కానీ వర్ కానీ ఎప్పుడు వచ్చినా V4 కానీ V3 రాదు. బట్ ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ గర్ల్స్ అనేది ఇది సబ్జెక్ట్ రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ కాబట్టి ఎఫెక్టెడ్ అనాలి మనము, V3 ఫామ్ యూజ్ చేయాలి. అండ్ ఎప్పుడు బై వచ్చినా బైకి ముందు V3 ఫామ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో థౌజండ్స్ ఆఫ్ ద గర్ల్స్ వర్ ఎఫెక్టెడ్ బై పాయిజన్ అటాక్స్ అన్నాడు. ఎర్రర్ వచ్చేసి డీలో ఉంది. నెక్స్ట్, ఇనిషియల్లీ దెర్ వర్ 2 థియరీస్, విత్ ద ఫస్ట్ సజెస్టింగ్ దట్ ఇట్ కుడ్ బి అన్ యాక్ట్ బై రిలీజియస్లీ ఎక్స్ట్రీమిస్ట్ అపోజిట్ టు గర్ల్స్ అటెండింగ్ స్కూల్స్ అన్నాడు. ఇందులో ఎర్రర్ వచ్చేసి మనకు సిలో ఉంది. రిలీజియస్లీ అనేది ఎల్వై వస్తే అడ్వర్బ్ అండి, ఇది అడ్వర్బ్. కానీ ఇక్కడ దేని మాడిఫై చేస్తున్నాం, ఎక్స్ట్రీమిస్ట్ అనేది ఇక్కడ మనకి నౌన్ని అడ్వర్బ్ అసలుకి మాడిఫై చేయదు. సో ఇట్ షుడ్ బి అడ్జెక్టివ్ మాత్రమే రావాలి, దట్ ఈస్ రిలీజియస్ అనాలి. సో రిలీజియస్లీ అనకూడదు, రిలీజియస్ ఎక్స్ట్రీమిస్ట్ అనాలి. దిస్ ఇస్ అడ్జెక్టివ్ మాత్రమే నౌన్ని మాడిఫై చేస్తే అడ్వర్బ్ చేయదు. సో ఎర్రర్ వచ్చేసి మనకి సిలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ సచ్ ఇన్సిడెంట్ వాజ్ రిపోర్టెడ్ ఇన్ నవంబర్ ఇన్ ద హోలీ సిటీ ఆఫ్ క్వామ్ amidst women's protest that was triggered by the death of Irani Kurdish woman Mahsa Amini అన్నాడు. ఇందులో ఎర్రర్ వచ్చేసి మనకి సిలో ఉంది. ఇక్కడ దట్ ఈస్ ఎ రిలేటివ్ ప్రొనౌన్, దట్ రెఫర్స్ టు ప్రొటెస్ట్. ఇక్కడ ఉమెన్ యొక్క ప్రొటెస్ట్ ఇస్ ప్లూరల్ కదా, ప్లూరల్ కాబట్టి వాజ్ రాకూడదు, ఇట్ షుడ్ బి వర్. ద ప్రొటెస్ట్ వర్ ట్రిగ్గర్డ్ బై ద డెత్ అని చెప్పాలి. సో ప్రొటెస్ట్ ప్లూరల్ కాబట్టి ఇక్కడ వర్ వచ్చేసి యూజ్ చేయాలి. ఎర్రర్ మనకి సిలో ఉంది, అంటే ద ఉమెన్స్ ప్రొటెస్ట్ దట్ వర్ ట్రిగ్గర్డ్ బై ద డెత్ ఆఫ్ సమ్ గర్ల్ అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. సో ఎర్రర్ సిలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇరాన్ అన్లైక్ ఆఫ్ఘనిస్తాన్ అండర్ ద తాలిబాన్ డు నాట్ హ్యావ్ ఏ హిస్టరీ ఆఫ్ ప్రివెంటింగ్ గర్ల్స్ ఫ్రమ్ అటెండింగ్ స్కూల్స్ అన్నాడు. ఇందులో ఎర్రర్ వచ్చేసి మనకి బిలో ఉంది.
ఇరాన్ అనేది ఇక్కడ మనకి సబ్జెక్ట్ అండి, ఇట్ ఈస్ సింగులర్. ఎప్పుడైనా టూ సబ్జెక్ట్స్ అన్లైక్ కానీ అలాంగ్ విత్ టుగెదర్ విత్ అని వచ్చి ఇంకో సబ్జెక్ట్ వస్తే వర్బ్ దీన్ని అగ్రీ చేయాలండి, ఫస్ట్ సబ్జెక్ట్ని అగ్రీ చేయాలి, ఆఫ్ఘనిస్తాన్ని కాదు. సో సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి ఇక్కడ డస్ నాట్ అనాలి, నాట్ డు నాట్, ఇట్ షుడ్ బి డస్ నాట్. సో ఇరాన్ డస్ నాట్ హ్యావ్ ఏ హిస్టరీ ఆఫ్ ప్రివెంటింగ్ గర్ల్స్ ఫ్రమ్ అటెండింగ్ స్కూల్స్ ఇది. సో ఇక్కడ మనకి అన్లైక్, లైక్ ఎప్పుడు కూడా అన్లైక్, లైక్, విత్, అలాంగ్ విత్, టుగెదర్ విత్ ఇలా వచ్చి సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ 2 ఉంటే వర్బ్ సబ్జెక్ట్ 1 అగ్రీ చేస్తుంది, జాగ్రత్త అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ we'll come up with another editorial video. Please do subscribe and do read the sentence on the screen. Thank you. Bye.